మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ రేణుకా మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఇప్పుడు స్త్రీకి లైంగిక సమస్యలకి కారణాలు ఏముంటాయంటారు? అంటే అలాగే మనం మెన్స్ కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే లేడీస్ గురించి చూసుకుంటే ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటాం దీన్ని. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి ఇది అన్అడ్రస్డ్ ప్రాబ్లం. అంటే తొందరగా బయటకు రారు. అంటే అసలు కొంతమందికి అయితే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉందని కూడా వాళ్ళకి తెలియదు. అది వాళ్ళు నార్మల్ అని అనుకుంటారు, కానీ దానివల్ల కొన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. మోస్ట్ అన్అడ్రస్డ్ అండ్ మోస్ట్ నెగ్లెక్టెడ్ ప్రాబ్లం. అంటే డిస్ఫంక్షన్, సెక్షువల్ డిస్ఫంక్షన్ అనగానే చాలా మటుకు మగవాళ్ళు దాని గురించే మాట్లాడతారు, దాని గురించే డిస్కషన్స్, దాని గురించే ట్రీట్మెంట్స్ కూడా. ఆడవాళ్ళ దానికి వచ్చేసరికి అసలు ఆడవాళ్ళకు కూడా ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ ఉంటుందా అనేది కూడా చాలా మందికి తెలీదు, కానీ అది ఉంది, ఆ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ అనేది ఉండటానికి మెయిన్గా 2 రీజన్స్, అంటే రీజన్స్ అని కాదు, కేటగిరీస్ అని చెప్పొచ్చు. ఒకటి డిజైర్ తక్కువ ఉండడం, దాన్ని లెస్ లిబిడో అంటాము. రెండోది సెక్స్ చేసినప్పుడు పెయిన్ కానీ డిస్కంఫర్ట్ కానీ ఉండటం. సో ఈ 2 సెక్షువల్ డిస్ఫంక్షన్లోకే వస్తాయి. ఫస్ట్ కేటగిరీకి వస్తే అంటే తక్కువ డిజైర్ ఉండటం అనేది, అది ఫస్ట్ కామనెస్ట్ ఏంటి అని అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అంటే కొంతమందికి ఇలా పీసీఓడి ఉన్న వాళ్ళకి డిజైర్ తక్కువ ఉంటుంది, లిబిడో తక్కువ ఉంటుంది. తర్వాత ఈ మెనోపాజ్ వచ్చే ముందర ఆర్ పెరీమెనోపాజల్ పీరియడ్ అంటాం. సో మెనోపాజ్ వచ్చే ముందర, మెనోపాజ్ వచ్చిన తర్వాత కూడా కొన్ని ఇయర్స్ వరకు కూడా ఆ హార్మోన్ ఫ్లక్చువేషన్స్ వల్ల కొంచెం డిజైర్ అనేది తక్కువ ఉంటుంది. ఇంకొంతమందికి జనరల్ హెల్త్ బాగోలేక, మామూలుగా అంటే మనకి ఎప్పుడైతే బాడీలో ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే మన ఎనర్జీ అంతా కూడాను మన వైటల్ ఫంక్షన్స్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఏదన్నా మిగతా ఎనర్జీ మిగిలితే అప్పుడు ఈ ఎక్స్ట్రా ఫంక్షన్స్కి వెళ్తుంది. సో ఏదైనా జనరల్ హెల్త్ ఇష్యూస్, క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా డిజైర్ అనేది తక్కువ ఉంటుంది. ఇంకొకటి స్ట్రెస్, ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్కి. సో ఇంట్లో వర్క్ చేసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ స్ట్రెస్ ఉంటుంది, ఫిజికల్గాను మెంటల్గాను. ఇంట్లోనూ ఫిజికల్గాను మెంటల్ స్ట్రెస్. ఇంటికి వచ్చేసరికి ఓపిక ఉండదు, అసలు అటువైపు ధ్యాసే ఉండదు. సో దానివల్ల కూడా లిబిడో డిజైర్ అనేది తక్కువ ఉంటుంది. ఇంకొకటి, అది కూడా ఒక రకంగా చెప్పాలంటే నెగ్లెక్టెడ్ అనే చెప్పచ్చు, రిలేషన్షిప్లో ఇష్యూస్. వాళ్ళిద్దరికీ కంపాటబిలిటీ లేనప్పుడు కూడా, వీళ్ళు ఫిజికల్గా మెంటల్గా నార్మల్గా ఉన్నా కూడా డిజైర్ అనేది తక్కువ ఉంటుంది. ఇది తక్కువ లిబిడో ఉండటానికి కారణాలు. పెయిన్ ఆర్ డిస్కంఫర్ట్, వీటికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా పెయిన్ వల్లనో డిస్కంఫర్ట్ వల్లనో సెక్స్ అంటేనే వాళ్ళకి భయం అనిపిస్తుంది. కొంతమందికి కొన్ని ప్రొసీజర్స్ అవుతాయి, లైక్ నార్మల్ డెలివరీ అయినప్పుడు ఎపిసియోటమీ అంటాము. అంటే కింద చిన్నగా కట్ చేసి డెలివరీ ఈజీగా అవ్వటానికి కట్ చేసి మళ్ళీ సూచర్ చేస్తాము. సూచర్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి నర్వ్స్ దెబ్బతిని దానివల్ల అక్కడ కొంచెం ప్రెషర్ ఆర్ కొద్దిగా టచ్ చేసిన పెయిన్ ఉండటం అది ఉంటుంది. ఆర్ కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వచ్చి సిస్ట్లు ఫామ్ అయితే బార్తోలిన్ సిస్ట్లు అంటాము, అవి కూడా సర్జికల్గా రిపేర్ చేయాల్సి వస్తుంది. అలాంటి ప్రొసీజర్స్ చేసినప్పుడు కూడా నరాలు దెబ్బతిని కొంతమందికి సెక్స్ చేసినప్పుడు పెయిన్ ఉంటుంది. ఇంకొకటి ఎండోమెట్రియోసిస్. సో ఎండోమెట్రియోసిస్ అంటే మన మెన్స్ట్రల్ బ్లడ్ రివర్స్లో వెళ్ళి లోపలంతా స్ప్రెడ్ అయ్యి దానివల్ల లోపలంతా ఒక పచ్చిగా అంటే రాగా ఉండటం వల్ల ఇంటర్ కోర్స్ అప్పుడు బాగా పెయిన్ ఉంటుంది అనమాట. సో దానివల్ల పాపం పిల్లలకి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ పెయిన్ అనేది ఈ మెయిన్ రీజన్స్. ఇంకొకటి సైకలాజికల్గా వస్తుంది, అంటే యాక్చువల్ పెయిన్ కాదు, వాళ్ళకి ఫిజికల్గా అంతా బాగానే ఉంటారు, కానీ వాళ్ళకి ఇక్కడ మెంటల్గా భయం, దాన్ని వెజైనిస్మస్ అంటాం. అంటే అంతా నార్మలే ఉంటుంది, జస్ట్ ఆ భయం వల్ల వాళ్ళు చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్ అని ఇమాజిన్ చేసుకోవడం వల్ల నిజంగానే వాళ్ళ పెయిన్ ఫీల్ అవుతారు. సో దాన్ని వెజైనిస్మస్ అంటారు. ఇవి సెక్షువల్ ఇష్యూస్ అనమాట, ఇంటర్ కోర్స్లో ఇబ్బంది పడేది. దీన్ని సాల్వ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే, ఒకటి పిల్లలు, ప్రెగ్నెన్సీ, అదొకటి. సెకండ్ థింగ్ రిలేషన్షిప్లో మిస్అండర్స్టాండింగ్స్ రాకూడదు ఆర్ స్మూత్గా వెళ్ళాలి అని అంటే
ఇవి సార్ట్అవుట్ చేసుకోవాలి, Yes. నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే బాధ్యతలు పెరగడం వల్ల కూడా ఉంటుంది అది ఉంటుంది స్ట్రెస్ కదా. అనేది అదే Yes, కదా, yes. ఇంట్లో బయట అన్ని చోట్ల రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండటం మీద దాని మీద జాస వెళ్ళదు ఆటోమేటిక్గా. ఏజ్ పెరుగుతున్న కొద్ది కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది, హార్మోన్స్ తగ్గిపోతూ ఉండటం వల్ల. ఫస్ట్ దీనికి సాల్వ్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఓపెన్గా కమ్యూనికేట్ చేయాలి. అంటే చాలామంది మొహమాట పడతారు, సిగ్గుపడతారు. నేను ఈ ఆస్పెక్ట్ గురించి కంప్లైంట్ చేస్తే నన్ను ఏమన్నా జడ్జ్ చేస్తారేమో, ఫస్ట్ ఇదే వస్తుంది. అంటే నాకేంటి దీని గురించి అడుగుతున్నారు, ఇది కంప్లైంట్ అని చెప్తున్నారు ఏంటి, నన్ను వేరేగా అర్థం చేసుకుంటారేమో అని చాలా మటుకు ఆడవాళ్ళు అసలు డాక్టర్ని కూడా అప్రోచ్ అవ్వరు అండ్ పార్ట్నర్తో కూడా డిస్కస్ చేయరు అసలు. Yes. అంటే వాళ్ళు ఇంటర్ కోర్స్ అప్పుడు కూడా ఎలా అయితే మేల్ పార్ట్నర్ ఎంజాయ్ చేస్తారో ఫీమేల్ పార్ట్నర్ కూడా ఎంజాయ్ చేయాలి. ఆ ఎంజాయ్మెంట్ లేనప్పుడు ఏదో మెకానికల్గా అయినప్పుడు ఆటోమేటిక్గా డిజైర్, ఇంట్రెస్ట్ అన్నీ తగ్గిపోతాయి. Yes. దాంతో ఎక్స్క్యూజెస్ ఎతుకుతూ ఉంటారు. అది ఎప్పుడు సార్ట్ అవుట్ అవుతుంది? పార్ట్నర్ తోటి ప్రాపర్గా కమ్యూనికేట్ చేసినప్పుడు. సో పార్ట్నర్తో నాకు ఇది ఇలా ఉంది, ఇబ్బంది ఉంది అని ఓపెన్ అయ్యి చెప్తే చాలా మటుకు సాల్వ్ అయిపోతుంది. అక్కడ ఆ లెవెల్లో సాల్వ్ కానప్పుడు డాక్టర్ హెల్ప్ తీసుకోవాలి. Yes. అంటే నిజంగా ఏదైనా ఫిజికల్గా ప్రాబ్లం ఉందా చూసుకోవాలి. Yes. అదొకటి. థర్డ్ థింగ్, ఒక్కొక్కసారి కొంతమందికి కౌన్సిలింగ్స్ అవసరం పడతాయి. ఇప్పుడు వెజినిస్మస్ అని చెప్పారంటే ఏమీ ప్రాబ్లం ఉండదు కానీ మైండ్ సెట్లో ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళకి రిపీటెడ్గా కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉంటే ఈ ప్రాబ్లమ్ సెట్ అవుతాయి. Yes. అలాగే ఏదైనా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే వాటికి ట్రీట్మెంట్స్ తీసుకోవటము, లేదంటే ఒక్కొక్కసారి కొంతమందికి జెల్స్ ఇస్తూ ఉంటాం. జెల్స్ వల్ల ఇంటర్ కోర్స్ అనేది స్మూత్గా అవుతూ ఉంటుంది. కొంతమందికి ఇలా సర్జరీస్ అయ్యి అక్కడ నర్వ్స్ దెబ్బతిన్న వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్స్ కానీ లేకపోతే ఆ స్కార్ని కొంచెం నారో డౌన్ చేయడానికి సర్జరీస్ కానీ ఉంటాయి. ఇలాంటి ప్రొసీజర్స్ చేస్తూ ఉంటాము. ఇంకొక రీజన్ డిజైర్ తక్కువ ఉండటానికి ఏంటి అని అంటే బాడీ ఇమేజ్, ఎస్పెషలీ పెళ్ళి అయిన తర్వాత, డెలివరీస్ అయిన తర్వాత కాన్ఫిడెన్స్ లేకపోవడం. Yes. నేను సరిగ్గా లేను, అందంగా లేను అని కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల కూడా డిజైర్ తగ్గి దానివల్ల కూడా సెక్షువల్ డిస్ఫంక్షన్ వస్తుంది. Yes. సో అందుకని బాడీని ఫిట్ చేసుకోవాలి. సో ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా, లైఫ్ స్టైల్ బాగుండేలాగా చూసుకోవాలి. స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఏ ఆస్పెక్ట్ అయినా కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. అఫ్ కోర్స్ వర్క్ ఇంపార్టెంటే, అలాగే ఇంట్లో పని చేసుకోవడము ఇంపార్టెంటే, ఇది కూడా ఇంపార్టెంటే. Yes. అన్నీ కరెక్ట్గా ఉంటేనే లైఫ్ స్మూత్గా ఉంటుంది. Yes. ఒకదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంకో దానికి తక్కువ ఇస్తే డెఫినెట్గా ఆస్పెక్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ప్రాపర్గా హ్యాండిల్ చేసుకుంటే, ఫస్ట్ కమ్యూనికేషన్ అనేది కరెక్ట్గా ఉండి ఇది ఇబ్బంది అని అనుకుంటే ఆటోమేటిక్గా సొల్యూషన్స్ దొరుకుతాయి. ఓకే మేడం, కమింగ్ టు మెన్స్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు ఉంటాయి అంటారు? దానికి రీజన్స్ ఏముంటాయి? మెన్కి అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి డిఫరెన్స్ ఉంది. ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళు పాసివ్ పార్ట్నర్, అంటే వాళ్ళకి ఏమీ యాక్టివ్గా ఉండాల్సిన అవసరం లేదు, పర్ఫార్మెన్స్లో పెద్ద డిఫరెన్స్ రాదు. మగవాళ్ళకి ఏంటి అని అంటే దే ఆర్ యాక్టివ్ పార్ట్నర్స్. వాళ్ళకి ఇరెక్షన్ అనేది, ఇజాక్యులేషన్ అనేది ప్రాపర్గా అవ్వాలి అని అంటే వాళ్ళ జనరల్ హెల్త్ బాగుండాలి, వాళ్ళ సైకలాజికల్ హెల్త్ కూడా బాగుండాలి. చాలా మటుకు 90% ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ మగవాళ్ళలో కనిపించేది సైకలాజికలే ఉంటాయి. ఒక 5% మాత్రమే ఫిజికల్గా నిజంగా ప్రాబ్లం ఉండి బాడీలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల ఉంటాయి. సైకలాజికల్గా కూడా ఏంటి అని అంటే ఒక్కసారి సరిగ్గా వాళ్ళు పర్ఫామ్ చేయలేకపోతే నెక్స్ట్ టైం అది అలా క్యారీ ఆన్ అయిపోతూ ఉంటుంది, వాళ్ళకి ఆ భయం ఉండిపోతుంది. సో దానివల్ల వాళ్ళు ఇంకా అలా కంటిన్యూస్ ఒక క్రానిక్ ఇష్యూ అయిపోతుంది అన్నమాట. సో ఫిజికల్గా హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ అని అంటే అఫ్ కోర్స్ జనరల్ హెల్త్ బాగాలేని వాళ్ళకి బీపీలు, షుగర్లు, దానికి వాడే మందులు, ఇవన్నిటి వల్ల కూడా పర్ఫార్మెన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కొంతమందికి సైకియాట్రిక్ సంబంధించిన మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. సో దానివల్ల కూడా వాళ్ళకి ఇరెక్షన్, ఇజాక్యులేషన్ ఇష్యూస్ ఉంటాయి. షుగర్స్ అన్కంట్రోల్డ్గా ఉండటం వల్ల కూడా వాళ్ళకి ఇరెక్షన్ ఇష్యూస్ వస్తాయి. తర్వాత హార్మోనల్ ప్రాబ్లమ్స్, టెస్టోస్టెరాన్ హార్మోన్ చాలా డౌన్ అవ్వటం వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒబేసిటీ, బాగా వెయిట్ ఎక్కువ ఉండటం, దానివల్ల కూడా డిజైర్ తక్కువ ఉంటుంది, అట్ సేమ్ టైము పర్ఫార్మెన్స్ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్, లోకల్గా అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, స్కిన్కి ఏరియాలో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా పెయిన్ ఉంటూ ఉంటుంది. దానివల్ల కూడా వాళ్ళకి సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఉంటాయి.
సో ఏదేమైనా బ్యాలెన్సింగ్ గా ఇద్దరు కూర్చొని కోఆర్డినేషన్ గా బాధ్యతగా పరంగా ఆఫీస్ వర్క్, ఇల్లు వర్క్, నెక్స్ట్ ఇది కూడా ఇద్దరు బ్యాలెన్సింగ్ కూర్చొని కోఆర్డినేషన్ చేసుకుంటే ఫ్యామిలీ అనేది హ్యాపీగా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా. ఓపెన్ కమ్యూనికేషన్ ఇస్ ద కీ. ఏదైనా కానీ ఎస్పెషల్లీ ఎనీ రిలేషన్, వైఫ్ అండ్ హస్బెండ్ అనే కాదు, ఏ రిలేషన్ అన్నా ఫ్లరిష్ అవ్వాలి అని అంటే ముందు ఆ మూమెంట్ లో నాకు ఇది ప్రాబ్లమ్ గా ఉంది అని కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అక్కడికక్కడ సాల్వ్ అయిపోతుంది. లేదు అంటే అది అలా క్యారీ ఆన్ అయిపోతుంది, స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్.